నెల్లూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ జరుగుతోంది. ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ప్రతి ప్రాంతంలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో పంపిణీ జరుగుతోంది. ఇంటింటికి వెళ్లి సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు నగదు అందిస్తున్నారు. ఈ ఒక్క రోజులోనే 100% పంపిణీ చేయాలని అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం మొదలైంది. ఇప్పుడు నెల్లూరులో కూడా మంత్రి నారాయణ ఉదయం 5:30 నుంచి ఒక పెన్షన్ కార్యక్రమం ప్రారంభించారు. అయితే ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం సార్, చెప్పండి, ఈ రోజు అయితే మీరు పెన్షన్ కార్యక్రమం కూడా మొదలు పెట్టారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్? అంటే ఈ పెన్షన్ కార్యక్రమం ఇవాళ మార్నింగ్ 5:45కి స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఎలవారి దీనిలో 246 బూతులు యాక్చువల్గా. అయితే ప్రజల యొక్క ఆనందానికి అద్దులు లేవు. ఎవరైతే ఈ యొక్క వృద్ధులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. 7,000 ఇస్తారు ఈ నెలలో అన్నారు. అంటే 4,000 ప్లస్ గత 3 నెలలతో కూడా ఇస్తామన్నారు. అలాంటిది నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఖజానా ఖాళీ అంటున్నారు, డబ్బులు అంటున్నారు. కానీ ఈరోజు తెల్లవారే మాకు 6 గంటలకు ముందే మా చేతికి ఇచ్చారు. ఇది ఒక కళగా భావిస్తున్నాం. చాలా ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరు ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని పొగడ్తలతో ముంచెత్తున్నారు. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయండి వాళ్ళకి వచ్చింది. అలా ఈరోజు ఖజానా ఖాళీ అయినా, డబ్బులు లేకపోయినా, వారికి ఉన్న అనుభవంతో, అపార అనుభవంతో ఈరోజు ఏదైతే మాటిచ్చామో, ఎలక్షన్స్కి ముందు మాటిచ్చామో దాన్ని నెరవేర్చాలని వాళ్ళు చేయడం జరిగింది. అయితే ఈరోజు మొదటగా చెప్పినటువంటి పెన్షన్ కార్యక్రమాన్ని అయితే ఈరోజు ప్రారంభించారు. రాబోయే రోజుల్లో తర్వాత ఏ కార్యక్రమానికి మీరు ముందుకెళ్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు యాక్చువల్గా అంటే ఎలక్షన్స్ ముందు అనేది ప్రామిస్ చేశాం. సో 1 by 1 చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ పెన్షన్స్ 68 లక్షల మంది, ఒకరిద్దరు కాదు, 68 లక్షల మందికి ఈరోజు ఒక్క రోజులో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడన్నా ఒకరిద్దరు మిగిలిపోతే రేపు ఇవ్వమన్నారు. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి నెల్లూరు జిల్లా అధికారులు అయితే వీలైనంతకు ఈరోజే పూర్తి చేస్తామని చెప్పారు. ఎక్కడన్నా ఒకరిద్దరు మిగిలిపోతే రేపు చేస్తారు. అదేవిధంగా ఖజానా చూసుకొని, ఖజానా పరిస్థితిని పెంచుకుంటూ, ఆదాయాన్ని పెంచుకుంటూ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో అవన్నీ చేయడం జరుగుతుంది. మొత్తం మీద కూడా ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం, మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ప్రకారం ఈరోజు పెన్షన్ కార్యక్రమం కూడా జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. అయితే ప్రజల నుంచి అనేక మంచి స్పందన వస్తుంది. ప్రజలు కూడా ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని 7,000 రూపాయలు ఈరోజు ఇవ్వటాన్ని ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని కూడా ఇటు మంత్రి నారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.